హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు మనం ఎప్పుడు చేసే వంకాయ కర్రీలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈరోజు మనం వంకాయ కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వంకాయలు కడిగి రౌండ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని వంకాయ ముక్కలు లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం వెల్లుల్లి, జీలకర్ర, కారం, పసుపు, సాల్ట్ వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మసాలా ముద్ద వేసి కొంతసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి మసాలా బాగా పట్టే వరకు కొంతసేపు మగ్గనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే వంకాయ కారం రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని పద్మ హోమ్ కుకింగ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.